వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మనశంకర వరప్రసాద్ సినిమా రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా చాలామంది రివ్యూలు చెప్పేవాళ్ళు సినిమా చూడకుండా రివ్యూ చెప్తారు. ఎవరినో అడిగి స్టోరీ అడిగి రివ్యూస్ చెప్తూ ఉంటారు. కానీ నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మనం అనేక సినిమా రివ్యూలు చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సినిమాలు వచ్చినప్పుడు రాష్ట్రంలో అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది కాబట్టి, చర్చ సినిమా మీద జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశం. కాబట్టి నేను చెప్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా సినిమా చూసే రివ్యూ చెప్తాను. నేను గతంలో చూసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలైనా, నందమూరి బాలకృష్ణ గారి సినిమాలైనా సినిమా చూసే మనం రివ్యూ చెప్పాం. అఖండ 2 కూడా సినిమా చూసే అద్భుతంగా ఉంది. సినిమా సనాతన ధర్మం సంబంధించి ఎక్కువగా సినిమాలో సనాతనానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సినిమా చాలా బాగుందని కూడా మనం గతంలో చెప్పాం. ఎందుకంటే రివ్యూ చెప్పటం అనేది సినిమా చూసి చెప్పాలి. సినిమా చూడకుండా ఎవరో చెప్పిన స్టోరీతో రివ్యూ చెప్తే ఆ రివ్యూ అనేది ఆ సినిమాకి ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం సినిమా చూసి రివ్యూ చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాలు వదిలేసిన తర్వాత, మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాక ఆయన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి, అద్భుతమైన సినిమా అని చెప్పాలి. చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్లో మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఒక అద్భుతాన్ని సృష్టించింది. 70 సంవత్సరాల వయసులో చిరంజీవి గారి నటన ఈ సినిమాలో అద్భుతం. భర్త క్యారెక్టర్లో నయనతార గారు భార్య క్యారెక్టర్. చిరంజీవి గారు భార్యాభర్తల మధ్య ఈగో ఫీలింగ్స్ తోటి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత, అంటే భార్య డబ్బు ఉన్నటువంటి అమ్మాయి, భర్త మిడిల్ క్లాసు. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి తాను డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత పిల్లల్ని చూడాలని అనుకున్నప్పుడు ఆయన ఏ విధంగా పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏ విధంగా ఆయన ఇంటరాక్ట్ అవుతారు. ఆయన ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసరు సినిమాలో. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన సెక్యూరిటీ ఇచ్చేటువంటి ఆఫీసర్ ఆయన. ఆ తర్వాత హీరోయిన్ వారి ఫ్లాష్ బ్యాక్, వారు ఏ విధంగా లవ్ చేసుకొని ఏ విధంగా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ని అంటే చిరంజీవి గారి భార్య క్యారెక్టర్ ఉన్న నయనతార గారిని, ఆ పిల్లల్ని ఏ విధంగా ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ చంపాలనుకుంటాడు. అప్పటి వరకు కూడా నయనతార తండ్రి క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆయన చంపాలనుకున్నారు అనేటువంటిది ట్విస్ట్. చివరిలో కాదు, నయనతార అని పిల్లల్ని చంపాలనుకున్నాడు విలను. ఆ విలన్ మీద ఏ విధంగా ఫైట్ చేస్తాడు. ఆ విధమైనటువంటి ఆ ఫైటింగు మధ్యలో ఎమోషన్స్. విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ, ఆయన ఎంట్రీ అదృష్టం అనమాట. అందులో ఆయన పేరు వెంకీ గౌడ. అద్భుతమైన కామెడీ ఇద్దరి మధ్య, చిరంజీవి గారి మధ్య, వెంకటేష్ గారి మధ్య. ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్ గారు నయనతార గారిని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం, ఆవిడ ఆల్రెడీ డైవర్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి. ఆ సిచ్యువేషన్లో చిరంజీవి గారికి వెంకటేష్ గారికి మధ్య సంభాషణ. ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్ గారు రియలైజ్ అయ్యి చిరంజీవి గారు నయనతార గారిని కలపాలనుకోవటం. ఆ తర్వాత నయనతార గారిని విలన్ చంపాలనుకున్నప్పుడు విలన్ని చంపి ఈయన వాళ్ళకి దగ్గర అవటం. ఫైనల్గా మళ్ళీ మిడిల్ క్లాస్ పర్సన్గా ఉన్నటువంటి చిరంజీవి గారి ఇంటికి మళ్ళీ ఒక అపర కోటీశ్వరాలు, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఉన్నటువంటి ఆయన భార్య నయనతార గారు మళ్ళీ చివరికి ఆయన ఇంటికే వచ్చి వాళ్ళతోటి కలిసి ఉండటం కథ సుఖాంతం. అంటే ఎంటైర్ సినిమాలో ఎక్కడా కూడా బోర్ ఉండదు. అద్భుతమైనటువంటి కామెడీ ఉంది సినిమాలో. సినిమా చూసినంతసేపు నవ్వుకోవచ్చు సినిమాని. అట్ సేమ్ టైము ఆ కామెడీలోనే ఎమోషన్స్ ఉంటుంది సినిమాలో. అంటే నవ్వులోనే బాధలోనే నవ్వు, అదేవిధంగా సెంటిమెంటు, మధ్యలో యాక్షన్, ఫైట్స్. ఇంకా అన్నిటికంటే గొప్పగా చెప్పాలంటే చిరంజీవి గారి డ్యాన్స్. 70 సంవత్సరాల వయసులో ఆయన వేస్తున్న డ్యాన్సు, ఆయన బహుశా మొదటి సినిమాలో ఏ విధంగా డ్యాన్స్ వేశారో ఈరోజు ఈ సినిమాలో కూడా అదే విధంగా డ్యాన్స్ వేశారనేది న్యూట్రల్ పీపుల్ అభిప్రాయం, ఫ్యాన్స్ కాదు. అంటే ఈ సినిమాలో
ఎక్కడా కూడా 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. 1 మినిట్ కూడా ఎవరికి విసుగు అనేది వచ్చే పరిస్థితి ఉండదు. అంటే టైమింగ్ని బట్టి కామెడీ, ఎమోషన్సు, సెంటిమెంటు, యాక్షను, డ్యాన్సు అన్నీ కలగలిపి అనిల్ రావుపూడి అద్భుతంగా డైరెక్ట్ చేశాడని చెప్పొచ్చు. సో అద్భుతమైన నటన చిరంజీవి గారు. అదేవిధంగా నయనతార గారు అంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా భర్తకి విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ భర్త ఎదురుపడ్డప్పుడు సో సిచ్యువేషన్లో వాళ్ళతోటే భర్త వాళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండి సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తన యాటిట్యూడు అంటే చివరి వరకు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా తీసినట్టుంది సినిమా మాత్రం. సో అదేవిధంగా చిరంజీవి గారి కూతురు కొడుకు క్యారెక్టర్ ఇచ్చినటువంటి పిల్లలు కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. ఇక విక్టరీ వెంకటేష్ గారిది ఈ సినిమాలో ఆయనది కూడా కీలకమైన రోల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వెంకటేష్ గారి ఎంట్రీ, ఆయన హావభావాలు, ఆయన యాక్షన్, ఆయన పెర్ఫార్మెన్సు, ఆయన కూడా దేశంలో ఒక పెద్ద ధనికుడిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక పెద్ద వ్యాపారవేత్తగా, కర్ణాటకలో ఆయన ఒక పెద్ద ఫెమిలియర్ పర్సన్గా ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు సినిమాలో. వెంకీ గౌడ అనే పేరుతోటి ఆయనకి మంది మార్బలం, గన్మెన్లు, పదుల సంఖ్యలో కార్లు. సో ఆయన ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా అద్భుతం సినిమాలో. కాబట్టి సినిమా ఎక్కడ బోరు కొట్టే పరిస్థితి ఉండదు. పండుగ లాంటి సినిమా అని చెప్పాలి ఈ సినిమాని. సంక్రాంతి పండుగకి పండుగ లాంటి సినిమా. ఎందుకంటే సినిమాలో ఆ విధమైనటువంటి గ్రాఫిక్స్ ఉంది, ఆ విధమైనటువంటి క్లైమేట్ కనపడుతుంది సినిమాలో, ఆ అట్మాస్ఫియరు, పండుగ వాతావరణం సినిమాలో చాలా స్పష్టంగా కనపడుతుంది. భార్యాభర్తలో సంబంధించి వాళ్ళు ఆ వాతావరణం కనపడుతుంది, సంక్రాంతి వాతావరణం వాళ్ళ సంభాషణలో. అదేవిధంగా చిరంజీవి గారు కొన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వటం, స్టార్టింగ్లో ఆయనకి ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు పెళ్లి కాలేదు ఆయనకి, ఇంకా కొన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయితే బాగుంటుంది. సో ఆ పెళ్ళిళ్ళలో చాలా స్పష్టంగా తెలుగుతనం ఉట్టిపడుతుంది అనమాట, అక్కడ అరేంజ్మెంట్స్, అక్కడ వాతావరణం. అందుకనే పండుగ లాంటి సినిమా అని చెప్తున్నాం మనం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. యాక్షన్కి యాక్షన్, విలన్ కూడా అద్భుతంగా నటించాడు విలన్. సో ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి సినిమాలో, ఎవరి పెర్ఫార్మెన్స్ వారిదే. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ రాజకీయాలు వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కెరీర్లో అంటే సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతాం మనం, ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడలేం. బిగ్గెస్ట్ హిట్ మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా. ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన స్టైల్ కానీ 20 సంవత్సరాల క్రితం ఎలాగుందో ఇందిరా సినిమాలో ఎలా ఉన్నాడో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. ఏమాత్రం వయసు అయిపోయింది, వయసు పైన పడింది అనేది ఎక్కడ కనపడలేదు అసలు. బహుశా ఇంకో 10 సినిమాలు అలానే తీస్తారేమో, ఇంకో 10 ఏళ్ళ పాటు. చాలా అర్థమవుతుంది ఈజీగా. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పొచ్చు. సో 2026 సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్, ఎందుకంటే ఆయన పేరే శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు శివశంకర్ వరప్రసాద్. సో ఆయన పేరుతోటే 70 సంవత్సరాల వయసులో ఆయన పేరుతోటి, కాకపోతే శివ ప్లేస్లో మనాన్ని పెట్టారు, శంకర్ వరప్రసాద్ ఆయన పేరుతోటి సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టడం అనేది నిజంగా గ్రేట్ అండి. ప్రొడ్యూసర్లు సాహు కానీ, అదేవిధంగా చిరంజీవి గారి పెద్దమ్మాయి సుస్మిత గారు కానీ, సో మరి వాళ్ళు కూడా ఖర్చుకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్లేరు. సో అద్భుతంగా సినిమాని వారు తెర మీదకి ఎక్కించారు. మొత్తానికైతే తెలుగువారి సినిమా అని చెప్పాలి, సంక్రాంతి పండగకి అద్భుతమైన హిట్ అని చెప్పాలి.